మన దేశంలో మహాశివుణ్ణి ఆరాధించేవారు కోట్లలో ఉంటారు. అయితే హిందువులు ఉన్న చోట పరమశివుడు, ప్రళయకాల రుద్రుడు, శివయ్య, భోళాశంకరుడు, అర్ధనారీశ్వరుడు, ముక్కంటి వంటి ఎన్నో పేర్లతో పిలువబడతాడు. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు పాకిస్తాన్లో శివుడు తన అద్భుతం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఇక్కడ పెరుగుతున్న శివలింగం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. పాక్లోని ఏ నగరానికి లేని విశిష్టత ఉమర్కోట్కు ఉంది. ఈ నగర జనాభాలో దాదాపు 80% వరకు హిందువులే కావడం గమనార్హం. మతపరమైన వైషమ్యాలు లేవని స్థానికులు చెబుతుంటారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివమందిరం ప్రధాన కేంద్రంగా ఉండటం విశేషం. ఇది భారీ చర్చనీయాంశం. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో శంభోశంకర నామస్మరణంతో ప్రతిధ్వనిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. దీంతో పర్వదినం వేళ భక్తులకు తగినట్టుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పాక్లో ఉన్న వేలాది మంది భక్తులు ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఆ రోజు తండోపతండాలుగా ఇక్కడికి చేరుకుంటారు. పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రం ఉమర్కోట్లోని శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. దేశ విభజనకు ముందో అవిభక్త భారత్లోని సింధ్ రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాది మంది హిందువులు ఉండేవారు. దేశ విభజన అనంతరం మెజార్టీ హిందువులు భారత్కు వచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమయ్యారు. ఇప్పటికీ పాక్లో వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. సింధ్లోని ఉమర్కోట్గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్కోట్ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్కోట్గా మారింది. మొఘల్ పాలకుడు అక్బర్ అమర్కోట్లోనే జన్మించాడు. క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. కొందరు పశువుల కాపర్లు తమ పశువులను ఇక్కడకు మేతకు తీసుకొచ్చేవారు. కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. దీంతో ఒక ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడికి వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. దీంతో స్థానికులకు తెలపగా వారు పూజలు ప్రారంభించారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండడం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటి ఉండటాన్ని గమనించవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.